తర్వాత మనం 3-4 విషయాలు చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం 22వ వచనం. రూబేను ఆ మాట విని మనము వారిని చంపరాదని చెప్పి వారి చేతిలో పడకుండా అతన్ని విడిపించు. ఎట్లనగా రూబేను అతని తండ్రికి అతనిని అప్పగించుటకై అతనిని విడిపించును. రెండో భాగంగా నిర్గమ 6:18-9. నిర్గమ 6:6. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలా చెప్పుము, నేనే యెహోవాను, నేనే ఐగుప్తీయులు విమోచించు బరువుల క్రింద చదువు పదాలు జ్ఞాపకం లేవా? నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేసుకొని మీకు దేవుడనైందును. తండ్రి వందనాలు. మాటలు తెలిసిన దేవుడికి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుణ్ణి ఆరాధించే విధానంలో మనుషులు ఎంచుకున్న పద్ధతులు చాలా రకాలుగా ఉన్నాయి. దేవుణ్ణి ఆరాధించే విధానంలో మనుషులు ఎంచుకున్న పద్ధతులు, దేవుణ్ణి పూజించే విధానంలో మనుషులు ఎంచుకున్నటువంటి పద్ధతులు. ఒక్కొక్క సాంప్రదాయము ఒక విధానంలో దేవుణ్ణి ఆరాధించడం, పూజించడం అనేది భూమి మీద జరుగుతున్న విషయాలు. ముఖ్యంగా భారతదేశము సాంప్రదాయము, ఈ ట్రెడిషనల్లో పలు విధాలుగా దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి విధానం మనకు అర్థమవుతుంది. ఒకవేళ మనం తెలంగాణ కల్చర్ తీసుకుంటే అతి ప్రాముఖ్యమైనటువంటి దేవత ఆరాధన సమగ్ర సారమని తీసుకుంటాం. ఎలా ఆరాధిస్తారు? పసుముద్ద, బెల్లం ముద్దతో వారిని పూజించి ఆరాధించే విధానం. ఒకవేళ వీలైతే కాస్త అవేమంటారు, సారా అంటారు కదా, చీర జాకెట్లు అట్లానే కూడా పెట్టి ఆరాధన చేస్తారు. అలా మనం చూస్తే కొన్ని ఆరాధనలు హోమములు, బలులు, కొన్ని ఆరాధనలు నైవేద్యములు, కొన్ని ఆరాధనలు స్తోత్రములు, కొన్ని ఆరాధనలు వస్త్రం మార్చటమే. కొన్ని ఆరాధనలు ఎలా చేస్తారు? వస్త్రాలు మార్చుకుంటారు. ఇలా పలు రకాలుగా ఆ దైవమును ఆరాధించడానికి మనుషులు ఎంచుకున్నటువంటి పద్ధతి. కొంతమంది భార్యకు దూరంగా ఉంటారు ఒక 40-45 రోజులు, కొంతమంది మందుకు దూరంగా ఉంటారు, కొంతమంది పాదరక్షకులకు కూడా దూరంగా ఉంటారు. వారి అభిప్రాయం ఏంటంటే భక్తి వైరాగ్యములతో మేము దేవుణ్ణి గరిష్ఠులతో ఆరాధిస్తున్నాము అని అనుకుంటున్నాం. అసలు ఆ ఆరాధనకు దేవుడికి ఇష్టమా లేదో మాత్రం తెలియట్లేదు. వీళ్ళు మనుషులు పడుతున్న భక్తి ఎలాంటిదో బైబిల్ ఏం చెప్పిందంటే యెషయా గ్రంథంలో 64వ అధ్యాయం 6వ వచనం లేక 64:4 చదువు. మనుషులకు నిష్ఠ భక్తి ఎలాంటిదో దేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి. భక్తి శుద్ధంతో ఆరాధిస్తున్నాం, నిష్ఠగా ఆరాధిస్తున్నాం, వ్రతం పెట్టుకుని ఆరాధిస్తున్నాం అనుకుంటున్నారంట కొంతమంది. వరకు 6వ వచనం 4వ వచనం. అట్టి దేవుడు కలడన్న అది
మానవుడి నీతి క్రియలు మేమందరం అపవిత్రుల వంటి వారు. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలె నాయను. మురికి గుడ్డలు. ఏం క్రియలండి ఇవి? అంటే దేవుని ఆరాధించడానికి ఎలా ఎంచుకుంటున్నారు? చాలా నీతిమంతులం, చాలా భక్తిపరులం అనుకుంటున్నారట. పాపం వాళ్ళు కూడా అర్చకులు ఏమంటారు? భక్త మహాశైలకు విజ్ఞప్తి అంటారు. ఆ పదం వాడకపోతే తేడా వస్తుంది. మరి వచ్చిందందరూ భక్తులైనప్పుడు జోబు దొంగలు ఉన్నారు జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, మీ బ్యాగులు జాగ్రత్త, మీ విలువైన ఆభరణాలు జాగ్రత్త, మీ సెల్ ఫోన్ జాగ్రత్త. ఇదేంటి మరి? వచ్చింది భక్తుల దొంగలు. మరి ఇదేంటి చెప్తున్నారు? అంటే మన భక్తి వైరాగ్యము వేరు, దేవుడు కోరుకుంటున్నది. మనం ఆరాధించేది వేరు, దేవుడు ఆరాధించేది, దేవుడు ఆరాధించబడాలనుకున్నది వేరు. ఎందుకు మనం ఆయన ఆరాధించాలి అంటే, ఆయన మనకేమై ఉన్నాడో మనం ఆయనకి ఏమై ఉన్నామో ఇక్కడ చెప్తున్నాడు. మీరు నాకు ప్రజలైందురు, నేను మీకు దేవుడనై ఉంటాను. ఎందుకని? ఆ ఒడంబడిక ఏంటిది? దాన్ని ఏమంటారు? ఆ నిబంధన. ఆ నిబంధన ఏంటి అంటే, నేను మిమ్మల్ని 6వ వచనం చదవండి. నిర్గమ 6:6 ఏమని చెప్తారు? నేను మిమ్మల్ని ఎక్కడి నుంచి? ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వము నుండి మిమ్మల్ని విడిపించి. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఒకటి ఐగుప్తు ఉంది, రెండవది బరువు ఉంది, మూడవది దాసత్వం ఉంది, నాలుగవది విడుదల. ఈ 4 భాగాలు మనం ఇప్పుడు ధ్యానం చేయలేం, కానీ ఈ 4 భాగాలు మనం ధ్యానం చేసే సమయం కాదు. ఇక్కడ ఐగుప్తు అంటే లోకం. ఐగుప్తు అంటే లోకం. లోకంలో ఏమున్నాయి? లోకంలో ఏముంటాయి? లోకంలో ఉండవలసినవన్నీ ఉంటాయి. వారు బ్రాహ్మణులైనా, వారు క్షత్రులైనా, వారు వైశ్యులైనా, శూద్రులైనా, మనం ఏ జాబితాలో ఉన్నప్పటికీ మన మనుషులమే ముందు. మనుషులందరికీ ఏముంది? స్వాభావికమైనటువంటి ఆచారాలు, అలవాట్లు ఉన్నాయి. మనుషులందరికీ ఏమున్నాయి? నేను ఒక ఇస్లామీ సహోదరునికి కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వచ్చింది, ఒక అమ్మాయికి. ఆమె ఏమని చెప్తుందంటే, ఈ వీడియో వింటున్న సహోదరులారా, దీన్ని ఎవరి మనోభావం దెబ్బతీయటానికి కాదు, కానీ ఆమె ఇంటెన్షన్లో ఉన్న ఫీలింగ్స్ చెప్పింది. మీరు ఎందుకు ఇలాంటి వస్త్రధారణ వేసుకుంటారు? అందరూ చాలా చక్కగా వస్త్రాలు వేసుకుంటారు కదా అంటే, మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి పాస్టర్ గారు, అందుకని మేము ఇలాగ నిండుగా బురకా చేసుకుంటాము అని. మా ముఖం కూడా వేరే పరాయి పురుషునికి చూపించము. మంచిదే. మరి మీకు పరాయి పురుషులు మీకు ఎలా కనపడతారు అని అడగాల్సి వచ్చింది. మిమ్మల్ని పురుషుడు చూడకూడదు సరే, మరి మీరు కళ్ళు మాత్రం తెలుసుకుని ఉంటారు కదా, మరి మీరు పరాయి పురుషుని ఎలా చూస్తారు? మనంతే కదా. వీళ్ళ దేహాన్ని మాత్రం వేరే పురుషుడు చూడకూడదు. మంచిదే, ఓకే, అది వెళ్ళని గుడ్డు, సంతోషిద్దాం, స్వాగతిద్దాం. మరి మీరు ఎందుకు అంటే, వేరే పురుషుడు మమ్మల్ని చూసినప్పుడు వాడికి ఆలోచనలు మారిపోతాయి, సంతోషం. మరి మీ కళ్ళమే కదా, మీ సంగతి ఏంటి అని అడిగితే, ఇక కామన్గా మాకు వచ్చే ఫీలింగ్స్ మాకు ఉంటాయి. చూసారా? అంటే ఎందుకు అలా చెప్పగలిగింది అమ్మాయి అంటే, ఒక హ్యూమన్గా యుక్త వయసు వచ్చిన తర్వాత ప్రతి దానికి అట్రాక్ట్ అవుతారు. నేత్రముతో చూసి మనసులో ఆలోచన పడతారు. అవ్వ
నేత్రంతో చూసిందే, మనసుతో చూసిందే పండుని? నేత్రమే. అందుకే నేత్రాశ ఉంటుంది. ఏముంటుంది? నేత్రాశ ఉంటుంది. లోకం అంటే అర్థమైంది. మొట్టమొదటిది నేత్రాశ. రెండవది శరీరం. శరీరం కోరుకుంటుంది, దాన్ని తినాలా, దాన్ని ధరించాలా, ఉండదా ఉండదా? లేదంటే దాన్ని అనుభవించాలి. ఈ శరీరం కోరుకుంటుంది. ఒకటేంటి? దాన్ని తినాలి, దాన్ని ధరించాలి, దాన్ని తోలాలి, దాన్ని వాడాలి. వాడాలంటే మొబైల్, తోలాలంటే బైక్ ఆర్ కార్, చూడాలి, ధరించాలంటే వస్త్రం, బంగారు ఆభరణాలు కానీ, అనుభవించాలంటే ఇక ఫిజికల్ రిలేషన్ గురించి. ఈ 5 భాగాలు శరీరానికి ఉంటాయి. ఆ రోజు కూడా ఉంటుంది. ఏంటిది? ఆ రోజు ఏంటి? కష్టపడటం, భుజించడం, ఏది కూడా ప్రాముఖ్యమే కదా. బాస్మతి మటన్ బిర్యానీ అంటే ఇంట్లో చికెన్ బిర్యానీ ఉన్నా ఏం చేస్తాం? మటన్ బిర్యానీ కానీ పోతావా లేదా? అంటే అది కూడా భుజించేది కూడా శరీరంకే, ఆత్మకి కాదు. అది కంటికి, పంటికి, ఒంటికి. క్రిస్మస్ అంటే అర్థమైంది కొంతమందికి. అర్థమైందా? క్రిస్మస్ అంటే కొంతమందికి ఇంటికి రంగులు వేసుకోవటం, ఒంటికి కొత్త బట్టలు ధరించడం. మూడోది కంటికి, పంటి కింద ముక్క తగలడం. అంతే. ఇంటికి, ఒంటికి, పంటికి. ఇదే క్రిస్మస్ కొంతమందికి. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే, ప్రతి పురుషుడైనా స్త్రీ అయినా, వారు ఏ కులము, ఏ జాతి, ఏ మతము, ఏ ప్రాంతమైనా, భూమి మీద 6 ఖండములలో నివసిస్తున్న వారికి ఈ శరీరం ఉంది కనుక ఈ ఫీలింగ్స్ ఉంటాయి. ఈ ఫీలింగ్స్ మనల్ని దేవునికి దూరం చేస్తున్నాయి. ఈ ఫీలింగ్స్ ఏం చేస్తున్నాయి? దేవునికి దూరం చేసి లోకములు మనల్ని బంధిస్తున్నాయి. గలతీ పత్రిక 5:19 ఇక్కడ చెప్పాడు ఆ ఫీలింగ్స్ ఏంటో. గలతీ పత్రిక 5:19. మీరు త్వరగా చదివితే మీరు త్వరగా చూస్తారు, లేదంటే టైం ఎక్కువ పడుతుంది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. ఇవి శరీరానికి సంబంధించినటువంటి చూడండి. అవేవనగా, ఇవి స్పష్టము, వెరీ క్లియర్గా ఉన్న విషయాలు. అవేవనగా జారత్వము. మొట్టమొదటిది ఏంటిది? జారత్వము. అపవిత్రత. రెండవది అపవిత్రత. కామకత్వము. మూడవది కామకత్వము. విగ్రహారాధన. చూడండి, ఈ మూడో దాని దగ్గర చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. పసి బిడ్డల్ని కూడా వదిలిపెట్టట్ల, వృద్ధురాళ్ళని వదిలిపెట్టట్ల, పడుచమ్మాయిని వదిలిపెట్టట్ల. ఎక్కడ చూసినా యాసిడ్లు, భౌతిక మీద దాడులు. అమ్మాయిలు అబ్బాయిని చంపుతున్నారు, భర్తల్ని చంపుతున్నారు. అబ్బాయిలు అమ్మాయిలు కూడా హింసిస్తున్నారు. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైంది. మనుషుల జీవితాలతోనే చెలగాటాలు, కుటుంబాలు, దేశాలు, రాజ్యాలు విచ్ఛిన్నమైపోతున్న పరిస్థితి, సంస్కృతి సంప్రదాయం నాశనమైపోతున్న పరిస్థితి. ఇప్పుడు ఒక వివాదం చెలరేగింది. ఏంటిది ఆ వివాదం? అప్పుడప్పుడు కొన్ని వివాదాలు చెలరేగుతూ ఉంటాయి. ఇప్పుడు చెలరేగుతున్న వివాదం ఏంటి? శివాజీ ఆ అమ్మాయి వస్త్రాల గురించి ఏదో అన్నాడని, ఏదో సామాన్లు అంట, డ్యాస్ అంతే, అది వివాదంగా మారింది. ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. రంగనాయకమ్మ ఏమైందో తెలుసా? ఒక వీడియో ఉంది. రంగనాయకమ్మ, ఈ ఆడవాళ్ళందరూ, ఈ సినిమా తారులందరూ, ఈ పడచమ్మాయిలందరూ ఇట్లాంటి జాకెట్లు, ఇట్లాంటి చీరలు, ఇట్లాంటి డ్రెస్సులు ఎందుకు వేసుకుంటున్నారు? కొంచెం పచ్చిగా నిందాలి. శివాజీ చాలా అద్భుతంగా అన్నాడు. ఆయన ఒక పేరెత్తన ఓరల్గా అన్నాడు. భారత వనితలు, మనం ఎలా సంబోధించాలి వారిని? భారతీయ వనితలు, భారతదేశము కల్చర్, భారతదేశము వనిత వస్త్రం ఎలా ఉండాలి?
చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఈ రోజుల్లో అన్ని చుడిదార్లు, జీన్సులు, టీషర్ట్లు వచ్చినాయి, లెగ్గిన్స్ అంటారు ఏంటో. అసలు ఓనీస్ కనపడతమే లేవు. ఓనియా అంటే ఏంటి, ఎట్లుంటుంది అనే పరిస్థితి వచ్చింది. అదే 1980, 85, 90 కాలంలో ఓనికి ఎంత ప్రాముఖ్యత ఉండేది. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఒకప్పుడు ఎంత నిండు వస్త్రం వేసుకుంటే అంత అందంగా ఉండేవాళ్ళు అమ్మాయిలు. ఇప్పుడు ఎంత తక్కువ వస్త్రం వేసుకుంటే అంత అందగత్తెలని అనుకుంటున్నారు. మనకు తెలియదు ఇంకా ఆ విషయం, మనం ప్రస్తుతం ఆ విషయం మనకు అప్రస్తుతం. కానీ ఇక్కడ వాక్యం చెప్తున్న మాట, ఇవి శరీర సంబంధమైన విషయాలు. తద్వారా ఆత్మైన దేవునికి మనము దూరం అయిపోతూ వచ్చాం. ఏమైనా దేవునికి, ఆత్మైన దేవునికి దూరం అయ్యి మనము ఐగుప్తుని బానిసత్వంలో కాడి మోస్తూ వచ్చాం. ఏంటంట, ఏం మోస్తారు వాళ్ళు, ఏం మోస్తారంట, భారము. ఐగుప్తీయులు భారములను మోపారు. భారం అంటే అర్థం ఏంటి, భారం అంటే తెలీదా మీకు? అలాగే అర్థమైందా? బైబిల్ భాషలో మాట్లాడాలి. భారం అంటే తెలీదా? 11వ అధ్యాయము మత్తయి సువార్త 28వ వచ్చి ఒకరు చదవండి. ఆ తర్వాత సామెతలు 16:3 ఒకరు చదవండి. విమర్శ దినమందు ఏం చదువుతున్నావు? మత్తయి 11 28 చెప్పాను నేను. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న, గుర్తుపెట్టుకోండి, భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. అంటే ఇక్కడ పలాని క్రైస్తవులు, ఇస్లామీలు, బౌద్ధులు, జైనులు, జూనాస్టిన్స్, సిక్కులు అట్లేమైనా ఉందా? సమస్త మానవ కోటిని గురించి మాట్లాడుతుంది బైబిల్. ఇక్కడ బైబిల్ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవరైతే భారమును మోస్తూ ఉన్నారో, ఈ భారముల గురించి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు సర్వ సమాజము, యావత్ మానవాళిని ఉద్దేశించి మాట్లాడుతున్నమాట. అక్కడ ఇశ్రాయేలీలు అంటే యావత్ మానవాళి అని అర్థం. యావత్ మానవాళి ఈ శరీర సంబంధమైనటువంటి కార్యకలాపాలలో బానిసలై బంధించబడిన వారుగా ఉంటున్నారు. అది మోయలేని బరువుగా మారిపోయింది. ఆ భారం నుండి ఎవరు విమోచన పొందలేకపోతున్నారు, ఎవరు విడిపించలేకపోతున్నారు. అందుకని ఇక్కడ ఏమని చెప్తారంటే, సామెతలు 16:3లో ఏం చెప్తారంటే, మీ భారము యెహోవా మీద మోపుడి, అప్పుడు నీ ఉద్దేశం సఫలమగును. మరి మనం ఎప్పుడు చేస్తాం మరి? అంటే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు మోసపోద్దండి, అవి నా మీద వేయండి, నేను మోయడం చాలా ఈజీ, మీరు మోస్తే మోయలేరు. ఇక్కడ 2 రకాల భారాలు ఉన్నాయి. పాత నిబంధనలు కనబడుతున్న ఈ భారము వేరు, క్రొత్త నిబంధనలు కనబడుతున్న భారము, ఐగుప్తీయులు పొందిన భారం వేరు. వారి భౌతిక సంబంధమైన భారమును పొందుతూ వచ్చారు. వారు కూడా పనుల భారమే, వారు అనుభవించింది కూడా పనుల భారమే. ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో ఆలోచన చేస్తే, మానవాళి శరీర సంబంధమైనటువంటి పాపపు భూయిష్టమైనటువంటి భారముల చేత నింపబడి ఉన్నారు. చుట్ట, బీడి, సిగరెట్, జూదము, మట్కాలు, గుట్కాలు, డ్రగ్స్, ఇవన్నీ పాప భారములే. వాడు చచ్చిందాకపోడు, చచ్చిన తర్వాత కూడా వాడు ఏ సిగరెట్ కాల్చాడో, ఏ మందు తాగాడో ఆ బాటిల్ పెట్టేస్తున్నాడు 300 రూపాయలు. అదేనా? అది బోధగా, దాని నుంచి వాడు ఎవడు కాపాడలేడు. అది చచ్చింది దాన్ని తాగే, కానీ చివరికి కూడా వాడికి ఇదంటే ఇష్టమమ్మా, ఇక ఈ రోజు పెడితే మనం పెడతామో లేదో ఆ బ్యాండ్ తీసుకెళ్ళి పెట్టుకున్నాడు.
అది నాకు నచ్చిందే దాని మూలంగా ఆ భారం నుంచి ఎవరు విడిపించలేడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నేను విడిపిస్తాను. ఐగుప్తులతో ఏమంటున్నాడు, నేను మిమ్మల్ని విడిపిస్తా, విడిపించినందుకు మిమ్మల్ని గాలి వదిలేను. మీరు నాకు జనం అవుతారు, నేను మీకు దేవుడని అవుతాను. ఒక ఆయన విడిపించాడు కొన్ని వేల మందిని. ఏం చేశాడు? కొన్ని వేల మందిని విడిపించాడు. విడిపించిన తర్వాత ఆయన వారికి దేవుడు కాలేదు. రెండోది, వారికి నాయకుడు కూడా కాలేదు. వారందరికీ ప్రియుడయ్యాడు ఆయన. వారందరికీ ఏమయ్యాడు? విజుడెత్తుంది. యేసుక్రీస్తు ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? బైబిల్ దేవుడు మిమ్మల్ని విడిపించిన తర్వాత, విడిపించిన ఎంతమందిని? 6,03,550 మందిని విడిపించాడు. ఈ లక్షల మందిని విడిపించి వీళ్ళ భర్త అవడానికి కాదు, వారిని ప్రియురాలుగా చేసుకోవడానికి కాదు, వారిని తనకు కుమార్తెలుగా కుమారుడిగా చేసుకోవడానికి, వారికి ఈయన ఏమవడానికి? దేవుడు అవడానికి. చూసారు ఎంత పెద్ద సబ్జెక్ట్ ఇది. అది విడిపించాలనుకుంటాడు. అది మన వల్ల కాదు, ఎవ్వడి వల్ల కాదు. అందుకనే నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీరు నా ప్రజలు అవుతారు, నేను మీకు దేవుడు. చూడండి, ఒక మాట చూడండి. రెండోదిగా మనం గమనిస్తాము త్వరగా. యేసుక్రీస్తు బైబిల్ దేవుడు ఏం చెప్తున్నాడు, అసలు మనం ఆయన ఎందుకు ఆరాధించాలి? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము. నేను 2-3 విషయాలు మాత్రం చెప్తాను, మనకు సమయం సరిపోదు. మన 2వ వర్తమానానికి వెళ్తాం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 8వ వచనం. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు కనుక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చు వాడు కనుకను. అయితే నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతుల నుండి మిమ్మల్ని విడిపించును. ఏమని రాస్తారు ఇక్కడ? దాసుల గృహము. పాత నిబంధనలో ఏమని రాయబడింది? దాసుల గృహము, దాస్యం అని రాయబడింది. దాసులు అంటే అర్థం ఏంటంటే వాడికి సరైన వస్త్రం ఉండదు. బానిసలు, స్లేవ్స్ అంటారు కదా, స్వేచ్ఛ ఉండదు. ఎక్కడి కూడా బయటికి వెళ్ళలేడు. అలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి పాపముల చేత బంధింపబడినటువంటి వారం, బయటికి రాలేనటువంటి వారం, స్వేచ్ఛ లేనటువంటి వారం, సుఖ సౌఖ్యాలు లేనటువంటి వారం, ఆనందం లేనటువంటి వారం, ఆ కుళ్ళులో, కంపులో, దుర్వాసనలో దౌర్భాగ్యంగా జీవించినటువంటి వారం. అందుకనే కొత్త నిబంధనల దాస్యమును ఏమని మాట్లాడుతుందంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. ఈ దాస్యము కాస్త క్రొత్త నిబంధనలకు వచ్చే వరకే ఎలా మారిందో చూడండి. ఆ దాస్యం కావున వారు 34 వినపడదు మీకు? 8:34 యోహాను సువార్త. పాపము చేసే ప్రతివాడు ఇప్పుడు దేనికి దాసుడు? సిగరెట్ కాల్చేవాడు దేనికి దాసుడు? సిగరెట్కి దాసుడు. వాడు చీదాయినా ఉండలేడు, అన్నం తిన్నా ఉండలేడు. గంటలు ఏం చేయాలి? వెలిగించుకో. కొంతమందికి మందు అలవాటు పడ్డారు అనుకో, ఆయన పేరు గిద్ది రామనరసింహ పాట పాడాడు, ఫోక్ సాంగ్.
తెల్లవాళ్ళు తాగుతామంట, తాగకుండా నిన్ను పండలేదు. సారా సారమ్మ సారా అని ఒక పాట పాడు. ఇక మంచినీళ్ళు తాగినట్టే వాళ్ళకైతే దానికి వారు దాసులు, దాని నుంచి బయటికి రాలేదు. అలవాటు చేసుకునేటప్పుడు బాగానే అలవాటు చేసుకున్నారు, ఇక అది పోదు. అంటే దానికి ఏమైపోయినారు? సర్వెంట్ అయిపోయినారు, దాసులు అయిపోయినారు. అది పాలిస్తుంది, ఏలుబడి చేస్తుంది. ఇక ట్రైన్లలో ప్రయాణం చేస్తే వాడి కొడతాడు, ఇదే పనే. వాడు దానికి బాధిస్తారు, వాళ్ళు దానికి అర్థమవుతుందా? దాసులు. ఒకడేమో ఈడ పెడతాడు, పెదవు బాగా బయటికి తీసి ఈడ పెడతాడు, ఒకడేమో ముక్క పెడతాడు. ఏంటో ఇవన్నీ. కొంతమంది ఉంటారు, కొంతమంది ఈడేసుకుంటారు. ఇంక వాళ్ళు ఉంటారు, ఏమంటారు కదా, ఆకులు పెట్టి దంచి దంచి లోపల కూర్చి అని రౌండ్ కూర్చుంటారు. వాళ్ళు గంజాయి రౌండ్ కూర్చుంటారు, వాళ్ళు జీవది. ఒక్కొక్కడు ఒక్కొక్క దానికి ఏమై ఉన్నారు? బానిసత్వం. ఇది అందరికీ తెలియదు. ఇది ఏ రాజకీయ నాయకుడు వాళ్ళని కాపాడలేడు, వాళ్ళని విడిపించలేడు. ఏ పార్టీ కూడా వాళ్ళని విడిపించదు. ఏ నామం కూడా దాని నుంచి. బానిసత్వం బరువుల కింద ఉండిపోయినారు. ఇశ్రాయేలుల బరువు వేరు, ఇశ్రాయేలు బానిసత్వం వేరు. క్రొత్త నిబంధన కాలంలో ప్రస్తుతము భూమి మీద ఉన్న ప్రతి మానవుడు దేనికి ఒక దానికి ఏమై ఉన్నాడు? బానిసై ఉన్నాడు. చిన్నపిల్లలు సైతం ఫోను, ఆ టీవీలో బొమ్మలు వస్తుంటాయి. అబ్బా, ఎవడు చచ్చినా బతికినా వాడు బొమ్మలే పెడతాడు. ఏం రోడ్డు నీకు శూన్యడాడు. ఇలా కొడుకైతే మామూలు కదా, వాడు అందరినీ చుక్కలు చూపిస్తున్నాడు. ఇది కొంచెం అలవేలు మాట్లాడో మరి ఏమో తెలియదు కానీ. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన, ఒక వ్యక్తికి విచిత్రమైన వస్త్రధారణ అంటే ఇష్టం, ఒకడోడికి విచిత్రంగా బైక్ తోలడం అంటే ఇష్టం కదా. వాడు మామూలు తోలడు కాదు, వాడు అట్టాగే తోలుతాడు. కాబట్టి ఇలా రకరకాలుగా మనుషులు ఏమైనారు? దాసులైపోయినారు, లోబడిపోయినారు వాటికి, అలవాట్లకి. కాబట్టి వీటన్నిటి నుండి విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు 2025 సంవత్సరాల క్రితం ఇలా కనిపించారు. ఎవరైతే పాపపు శృంఖాల కింద ఉండిపోయారో, ఎవరైతే పాపపు బానిసత్వం ఉండిపోయారో, దాని నుండి బయట రాలేకుండా పోతూ వచ్చారో, వారిని విడిపించాలంటే వారి మనసు మారాలి. ఏం మారాలి? కులం మారద్దు, మతం మారద్దు, మనిషి మారద్దు. ఏం మారాలా? మనసు మాత్రమే మార్చగలిగిన శక్తి కలిగిన నామం యేసు నామం. కాబట్టి 2025 సంవత్సరాల క్రితం ఈ పాపపు శృంఖాల క్రింద, బానిసత్వం కింద ఐగుప్తులు ఎలాగైతే ఉన్నారో, ఇలాంటి జీవితాలలో ఉన్న వారిని విడిపించడానికి, తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకోవటానికి, వారికి దేవుడిగా ఉండటానికి 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు నాథుని లోకానికి వచ్చాడు. నీ అలవాటు ఏదైనా, నీ జీవితం ఏదైనా, నీ పాపం ఏదైనా, నీ దౌర్భాగ్యం ఏదైనా, నువ్వు ఎంతగా భ్రష్టు పట్టిపోయినా, ఎంత పాడైపోయినా, అందరి చేత వెలివేయబడిన, తృణీకరించబడుతున్నా, అందరి ఇంట్లో నుంచి వెలివేయమంటున్నా, వెళ్ళిపోమంటున్నా, ఎత్తు బ్రతిగా చావుమంటున్నా, యేసు ప్రభువు అంటున్నాడు, నువ్వు ఎంత ఘోర పాప అయినా పర్వాలేదు, అందరి నిన్ను వెలివేస్తున్నారా? నీ బానిసత్వం నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావా? నిన్నెవరు తేలేకపోతున్నారా? అలాగైతే నా దగ్గరికి రా, నీ భారమును నేను తొలగిస్తా, నీ పాపపు కట్ల నుంచి నేను విడిపిస్తా, నీ దాసత్వం నుండి నేను విడిపిస్తా. అవసరమైతే నీవు మోస్తున్న భారము శిలువ రూపకంగా నేను మోస్తాను. ఏం చేశాడు?
మోయలేని బరువు. మానవాళి పాప పరిహారం నిమిత్తమై మనము అలవాట్ల చేత చెడిపోయి భ్రష్టు పట్టి భారము కింద ఉన్నటువంటి మన కొరకై యేసుక్రీస్తు ప్రభు నీ భారము నా మీద మోపు, నేను మోసుకుంటాను. కోట్ల మంది వచ్చారు, మన భారం మోసిన వాళ్ళు ఎవరు? యేసు ప్రభు మన కొరకే భారం వేయటానికి వచ్చారు. భారము ఎక్కడి నుండి? గొలుగుతా పర్వతము వైపు, ఆ కొండ శిఖరము వైపు సూదులంటి రాళ్ళ మీద పాదరక్షకు లేకుండా ఒకవైపు కొరడాల చేత పడుతూ ఉంటే, ఒకవైపు చెవుల పడుతూ ఉంటే, ఒకవైపు రక్తము కారిపోతూ ఉంటే, ఒకవైపు మాంసము ఆ కొరడాలకి ఇలాగా గాలంలాగా కొల్లుంటే ఇలా చీరిస్తూ ఉంటే మాంసం ముద్దలు ముద్దలుగా పడుతూ ఉంటే, అయినప్పటికీ నా సెలవు భారం నీ కొరకు నా కొరకై భరించి మోసాడు. ఇలాంటి భారం మోసిన వాడెవరు? అక్కడికి పోయి ఇక్కడికి పోనలే తప్ప నీకు బదులుగా నీ భారం నేను మోస్తా, నిన్ను విడిపించడానికి నేను చనిపోతా, నా ప్రాణాన్ని అడ్డేస్తా, నీ ప్రాణానికి బదులుగా వారెవరు లేరు. అందువల్ల మనము ఈయనని స్తుతించి ఆరాధించాల్సిన అవసరం ఏర్పడుతుంది. చూడండి, మరొక మాట చూద్దాం. మనం చూద్దాం. ఒక అద్భుతమైనటువంటి సంగతి మనం చూస్తే మొదటి సమయాలుగా ఉందో 14వ అధ్యాయం 48వ వచనం. 14వ అధ్యాయం 48వ వచనం. మరియు అతడు దండను కూర్చి అమాలేకీయులను హతము చేసి ఇశ్రాయేలీయులను కొల్లసొమ్ముగా పెట్టిన వారి చేతిలో నుండి వారిని విడిపించును. అంటే మనము ఎవరి చేతిలో ఉన్నాం? సాతాను చేతులకు వెళ్ళిపోయాం. మన బానిసత్వాన్ని బట్టి, మన అలవాట్లను బట్టి, మన పద్ధతులను బట్టి కొంతమంది ఉంటారు చీకటి సామ్రాజ్యానికి మకుటము లేని మహారాజులు వారు. కొంతమంది ట్రాన్స్జెండర్లు, వాళ్ళకి సాయంకాలం 5:30, 6 అవుతుంది. వాళ్ళ పగలతో పనిలేదు. కానీ ఎందుకు చెప్తున్నానంటే వారి దాస్యం అలాంటిది, వారి బానిసత్వం అలాంటిది. కాబట్టి ఇలాంటి వారిని అందరినీ విడిపించడం, ఏ ఒక్కరిని పోగొట్టుకోవడం యేసుప్రభువుకి ఇష్టం లేదు. నశించిన దానిని వెనక రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి, యేసుక్రీస్తు నామధారుడిగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు, అందరినీ విడిపించడానికి. ఎలా విడిపించాడంటే గలతీ పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము గుర్తుపెట్టుకోండి, క్రీస్తు మన కోసం యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మతాన్ని స్థాపించడానికో, మత మార్పిడి చేయడానికో కాదు. పాపపు సుంకాల దాస్యములో ఉన్న నిన్ను నన్ను విడిపించి నరకం తప్పించడానికి. ఎక్కడంటున్నాడు? క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిమోచించును. ఇందును గురించి రాళ్ళ మీద వేలాడిన ప్రతివాడు నీ కొరకే నా కొరకే యేసుక్రీస్తు ప్రభు శాపగ్రస్తుడవుతూ వచ్చాడు. ఏ నేరము చేయని ఆయన శిక్ష అనిపిస్తూ వచ్చాడు. ఎందుకంటే నిన్ను నన్ను విడిపించాలంటే మరణ శిక్ష పొందాలి. అప్పుడు ఆ పెనాల్టీ కట్టాలి.
బెయిల్ ఇవ్వడానికి, ఆ బెయిల్ ఇవ్వడానికి ఇక్కడ సంతకం చేస్తే సరిపోతుంది, కానీ ఇక్కడ ఏం చేయాల్సి వచ్చింది? ప్రాణమే పెట్టాల్సి వచ్చింది. ఆ పాప దాశంలో నుండి మనం బయటికి రావాలంటే, ఆ శాపగ్రస్త జీవితం నుంచి, ఆ నరకం నుంచి బయటికి రావాలంటే మనకు బదులుగా యేసు ప్రభువు ఏమవ్వాల్సి వచ్చింది? శాపమును, మరణమును, శిలువను అనుభవించాల్సి వచ్చింది. చూడండి, మ్రాను మీద వ్రేలాడ తీయబడిన వాడు శాపగ్రస్తుడు. సహోదరులారా, మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. మనుషుడు చేసిన ఒడంబడికైనను స్థిరపడిన తర్వాత ఎవడును దాన్ని కొట్టివేయడు. మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తులని వ్రాయబడినది. ఇప్పుడు ఎందుకు రాళ్ళ మీద వినలాడదీయబడ్డాడు? ఎబ్రీ పత్రిక 9:12 12-13 వచ్చినాం. మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలం, తన స్వరక్తము విమోచించబడాలి. అంటే ఇప్పుడు మన విమోచన కొరకే ఏం చేయాల? మేకపిల్లదో, పొట్టేలదో, పావురందో, కోడి పుంజుదో రక్తం వలన మనకు పవిత్రత రాదు, పరిశుద్ధులం కాలేము. కాబట్టి ఇప్పుడు ఆయన స్వరక్తం ద్వారా ఏంటంటే తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము మైలపడిన వారి మీద ఆవు దూడ ఊడద చల్లుట శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల. కాబట్టి పరిశుద్ధత అనేది హృదయంలో ఉండేది. బాహ్య సంబంధమైన శుద్ధిని పవిత్రత అంటారు, పరిసరాల్లో శుభ్రత అంటారు, హృదయంతరంగా ఉన్నదాన్ని పరిశుద్ధత అంటారు. మేకలు, పొట్టేళ్ళు, కోడ రక్తం వల్ల మనకి విమోచన విడుదల కలగలేదు. ఒకే ఒక్కసారి యజ్ఞపశుగా బలిగా చేయబడి చివరి రక్తపడి దారపోస్తూ వచ్చాడు. ఆ రీతిగా ఆయన నిన్ను నన్ను ఆ పాపపు దాస్యము నుండి విడిపించాడు. విడిపించడమే కాదు, విడిపించిన తర్వాత ఏం చేసుకున్నాడంట? ఆయన మనల్ని మరలా రండి నిర్గమ 6:6 ఆయన మనల్ని తన కుమారుడుగా కుమార్తెలుగా చేసుకోవడము. ఆయన మనకి ఏమై ఉండాలంటే దేవుడిగా ఉండాలనుకుంటున్నాడు. అందుకే మనం ఆయన ఏం చేయాలా? స్తుతించి ఆరాధించాలి. ఎబ్రీ ప్రకటన 1:6 మొదటి పేతురు పత్రిక 1:18 12-19 మనలను ప్రేమించి ఎందుకు ఇదంతా చేస్తున్నాడు ఆయన అంటే ప్రేమ ఉంది మన మీద. ఆయనకు వేరే వాళ్ళకి ఎందుకుంటుంది? ఆయన మన మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయన మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వారికి మహిమయు ప్రభావములు యుగయుగములు కలుగును కాక మనం ఆరాధించాలి. అందుకే వెండి బంగారం వంటి క్షయవస్త్రముల చేత కాదు కానీ అమూల్యమైనటువంటి నిర్దోషములు నిష్కలంకమైనటువంటి క్రీస్తు రక్తము చేత ఆ పాపపు దాస్యము నుండి, ఆ భ్రష్టు పట్టిన అలవాట్ల నుండి, క్రియల నుండి, కర్మము ఫలము నుండి ఆయన మనల్ని విడిపించాడు, తన ప్రాణాన్ని పన్నుగా పెట్టి. అందుకే మనం ఆయన ఏం చేయాలా? స్తుతించి ఆరాధించాలి. ఆయనకు మనల్ని ఇలాంటి భ్రష్టు పట్టిన మనల్ని ఆయన కుమారుడుగా కుమార్తెగా స్వీకరిస్తున్నాడు. ఆయనతో పాటు ఆయన నిత్య రాజ్యంలో మనల్ని చేర్చుకోబోతున్నాడు.
నేనుండే స్థలంలో మీరు నుండిలాగా మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తానంటున్నాడు. నా సింహాసనం మీద కూర్చున్నా. అందుని బట్టి మనం ఆ ప్రభుని ఏం చేయాలా? విమోచించి విడిపించిన, ప్రాణమును పన్నగ పెట్టి విడిపించిన ఆ దేవుణ్ణి మనం స్తుతించి ఆరాధిద్దాం. చేయండి.